వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. సార్ చిరంజీవి గారు వస్తున్నారు, మంచి ఊపు మీద ఉన్నారు సార్. జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం జపం 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 కొంగ జపం తపం 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 దొంగ తపం నేనే బ్రేకేశ కాలానికి నేనే కాపేశ అందానికి కంగ్రాట్స్ గారు. మొత్తానికి మీరు అనుకున్నట్టుగా మీరు గవర్నర్ పోస్టు కొట్టేశారు. అలాగే పనిలో పనిగా నాకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఒక్క నిమిషం మీతో సపరేట్గా మాట్లాడాలి, వస్తున్నాను కదా. మరి జగన్ చూసినట్లయితే ఆ సిబిఐ కేసులు, సుప్రీంకోర్టు నిరాకరణ ఇవన్నీ కలిసి మనవాడు కాస్త సైడ్ ట్రాక్ అయ్యాడు. దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన. ఇక కిరణ్ కుమార్ రెడ్డిని కూడా మనం ఏదో ఒకటి చేసి కాస్త సైడ్ ట్రాక్లోకి నెట్టేస్తే మనకు చాలా ఈజీ అయిపోద్ది. అప్పుడు ఇక చూసుకోనా సామాన్యంగా ఏపీలో నేను, తమిళనాడులో మీరు కుమ్మేచ్చన్నమాట. అందుకే మన మ్యాటర్ వర్కౌట్ అవుద్ది అంటారా రోసి గారు? అరే ఎందుకు ఉదయ చిరంజీవి, నీ తొప్పదాగా నువ్వు కూడా నా బాటలోనే అదే నా తొక్కావు కదా, నా రూట్లో వస్తున్నావు. ఈ రకంగా ముందుకు పోతే తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఆ రకంగా నీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. క్యారియన్ మై బాయ్, క్యారియన్. అన్నట్టు రోసి గారు, మీకు మరొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మీకు ఖాళీ దొరికినప్పుడల్లా మీరు ఖాళీ ఏమిటే ఖాళీ, నీ దుప్పదగా నాకు పనే పట్ట చేసేది పెట్టేది ఉండదు కదా, ఎప్పుడు ఖాళీ. ఆ గవర్నర్ పెద్ద పనే పేటే. వెరీ గుడ్. మొత్తానికి మీకు పని పడ ఉండదు కాబట్టి ఆ చెన్నైలో టెంపుల్స్ అనేవి బ్రహ్మాండంగా ఉంటాయి. ఓ రౌండ్ కొట్టేసి అన్ని దర్శనాలు చేసుకోండి. ఇక పనిలో పనిగా మీరు పొద్దున్న 5 గంటలకు లేస్తారు కదా, ఏం చేస్తారంటే మెరీనా బీచ్ కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది, అక్కడ జాయిన్ చేసుకోండి. ఆ తర్వాత రాజ్భవన్కి చేరి చెన్నైలో సాంబార్ ఇడ్లీ అలాగే పొంగల్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది సుమా, అది కొట్టేయండి. ఆ తర్వాత ఎంచక్క పేపర్ చదువుతూ టీ తాగుతూ మన ఏపీ రాజకీయాన్ని నెమరేస్తూ కాలం గడిపేయండి. ఆ రకంగా అక్కడ దున్నేయండి. బా ఏంటి సార్ గుసగుసరు, ఎంతసేపు అని? మీ తమ్ముడు గబ్బర్ సింగ్ లైన్లో ఉన్నారు, ఉండండి. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం. ఏంటి సార్ ఈ మధ్య రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు? తక్కువది. అసలు మా అన్నయ్య పార్టీ ఎందుకు పెట్టాడో ఎందుకు తీసేశాడో నాకు అర్థం కావట్లా. పార్టీ పెట్టిన తమ్ముడు పొడి చేద్దాం రా అంటే నేను వచ్చి బహిరంగ సభలు పెట్టి యూత్ అని యువసేనని అది ఇది పెట్టాలి, అదర కొట్టాలి, కాంగ్రెస్ వాళ్ళ పంచులు ఓడ కొట్టాలని నేనేదో అర్పణ చేసా. ఇప్పుడు మా అన్నయ్య పిఆర్పి జెండా పీకేసి ఏ పంచిని నేను ఓడగొడతానో ఆ పంచి కిందగా తూరిపోయాడు. తక్కువది. ఓహో, మొన్నటికి మన విలీన సభలో మా అన్నయ్య నాగబాబుని బావ అల్లు అరవింద్ని కూడా అవమానించానట. అందుకే ఈ తొక్కలో రాజకీయాలకు దూరంగా ఉంటూ నా పాటికి నేను గబ్బర్ సింగ్ అని నా సినిమాలను తీసుకున్న దాసు. అందుకే ఈ రాజకీయాల జోలికి రాను. ఇక మా అన్నయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి సామాజిక స్పృహని అదని ఇదని ఏదేదో పొడిచాలనుకుంటున్నాడు కదా, ఆయన ఏం పొడుస్తాడో పొడవమను. పల్లె పరిగా రోసయ్య గారికి గవర్నర్ పోస్ట్ ఇచ్చి హ్యాపీగా పక్కన కూర్చోబెట్టారు కాబట్టి ఆయన కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక ఉంటాను పవన్ కళ్యాణ్ గారు, చాలా రోజులు మీ అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ, బాయ్ సార్, నమస్కారం. సార్ సీఎం గారు వస్తున్నారు. ఏమిటి సీఎం వస్తున్నారా? ఇలాంటి టైంలో మనదికి ఇక్కడ ఎలా అయినా ఎస్కేప్ అవడం బెటర్. రోజు గారు అన్నట్టు నా 150వ సినిమా స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. నేను వెళ్ళి ఆ స్టోరీలో ఏలు పెట్టాలి. మీరు ఏమనుకోవద్దు, నేను చెన్నై వచ్చి కలుస్తా. ఉంటాను దాసు, బాబాయ్, టాటా. ఈ రోష్ గారు ఎక్కడున్నారో ఏందో, ఈయనకోసరం ఈ దండాశాలలో కొనేదానికి టైం అయినది. ఇంకా ఆయన్ని సన్మానించుకుంటే నన్ను నేను సన్మానించుకున్నట్టే అవుతుంది. రండి సార్. ఇక్కడున్నారా రోష్ గారు? ఇక మీకు సన్మానించేదానికే వచ్చిన. ఈ దండ వేసుకోండి, అట్టనే ఈ షాల్లో గుడక మీరు కప్పుకోవాలా. మీకు సన్మానించుకునే దానికే నేను వచ్చిన. మొత్తానికి మీరు అనుకున్నది సాధించినారు. ఇంక మీకు గవర్నర్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి నేను చిదంబరానికి రికమెండ్ చేసి నేను కూడా సహకరించిన. ఇంకా అటనే తమిళనాడులో మేడంకి కొంచెం చుక్కెదురుగా ఉన్నది కాబట్టి అక్కడ విషయాలన్నీ గుడక ఎప్పటికప్పుడు మీరు చిదంబరానికి ఇంకా సోనియా గాంధీ గుడక తెలిపి మన కాంగ్రెస్ ని బలవంతం చేయాలా, బలోపేతం చేయాలా. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటి సీఎం గారు, జగన్ మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నాడు, మీకు చీమ కుట్టినట్టయినా లేదే, ఏమిటి సార్ అసలు విషయం?
నన్ను షేమ్ కొట్టేదానికి లేదు, ఇంకా షేమ్ కొడుక మా దగ్గరికి వచ్చేది అంతకన్నా లేదు. ఇంకా జగన్ వల్ల మాకు వచ్చిన ఇబ్బంది కొడుక ఏం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు 26 మంది రాజీనామా చేసిన కొడుక మాకేమాత్రం ఇబ్బంది జరగదు. ఇంకా ఇప్పుడిప్పుడే ఈ చిరంజీవి గారి కొడుక విలీనం అయినారు వాళ్ళ ఎమ్మెల్యేలు. అట్టనే ఆ ఎంఐఎం ఎమ్మెల్యేలు కొడుక మా పార్టీలోకి వచ్చేదానికి ఉన్నది. ఇంక ఇటువంటి టైంలో ఒక జగన్ కాదు కదా, అటువంటి జగన్లు 1000 మంది వచ్చిన కొడుక మా పార్టీని ఏం చేయలేరు. ఇంకేంతో ఇప్పుడే కాదు 2014 కొడుక ప్రాబ్లం వచ్చేదానికి లేదు. అట్టనే అప్పుడు కొడుక మా కాంగ్రెస్ గెలిచేదానికి ఉన్నది. ఇంకా సోనియా మేడం అప్పుడు కొడుక ఏపీలో నన్నే ముఖ్యమంత్రిగా ఉంచుతారు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. రోసయ్య గారు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి టీటీడీ కొత్త చైర్మన్ కనుమూరు బాపిరాజు గారు లైన్ లో ఉన్నారు. బాపిరాజు గారు నమస్కారం. సార్ చెప్పండి. నమస్కారం దాస్ గారు, మీ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది, సంతోషం. మరి అలాగే రోసయ్య గారిని మరి తమిళనాడు గవర్నర్గా నియమించారు సోనియా గాంధీ గారు. ఆయనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. మరి కాకతాళీయమో ఏదో నాకైతే తెలియదు, కానీ మరి వెంకటేశ్వర స్వామి దయ వల్ల నన్ను కూడా సేమ్ డే టీటీడీ చైర్మన్గా నియమించారు. మరి నా అందు అభిమానంతో కిరణ్ కుమార్ గారు, అహ్మద్ పటేల్ గారు, అలాగే మరి సోనియా మేడం నాకు ఇటువంటి బాధ్యతనిచ్చారు. స్వామి సేవలో తరిస్తూ భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు కూడా మనం మాటలు చెప్పేదానికంటే కూడా శాతల్లో ఏదైనా మనం అవన్నీ కూడా చేసి చూపిస్తాను. మరి తమిళనాడులో కూడా రోసయ్య గారు గవర్నర్గా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ దేవాదాయ శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి నువ్వు ఆ పోస్టుని బాగా నిర్వర్తిస్తావని చెప్పి నేను అనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. సార్ మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయడానికి ఇంకా చాలా మంది ఫోన్ లైన్ లో ఉన్నారు, కానీ ఈ లోపల తీసుకుందాం ఒక చిన్న విరామం.